హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఇవాళ నేను క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా ఆలుగడ్డ వేసి కర్రీ చేస్తున్నాను. దానికోసం నేనైతే ఈ కూరగాయల ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఈ 3 వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకొని ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇట్లా అన్ని రకాల కూరగాయలు వేసుకొని కలుపుకొని తినడం వల్ల అన్నిట్లలో ఉండే పోషకాలు ఒకేసారి అందుతాయి అన్నమాట. అందుకనే అప్పుడప్పుడు ఇట్లా కాంబినేషన్స్ వండుకొని తింటూ ఉండాలి. ఇట్లా ఇన్ని రకాలు పిల్లలు ఒకటే రకం క్యాప్సికమ్ అట్లా వండితే తినరు మా ఇంట్లో. అండ్ అందుకోసమనే నేను కర్రీలో ఆలు వేస్తున్నా. ఆలు ఎందుకంటే వాళ్ళకి ఇష్టము. సో కర్రీ కోసం అయితే ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని వేయించిన. బాగా వేగిపోయాక కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇందులో ఆ ధనియాలని కూడా వేసి వేయించుకోవాలన్నమాట. లైట్గా చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. దాని తర్వాత పచ్చి కొబ్బరి, టమాటో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఆనియన్స్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా పూర్తిగా వేగాక దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొన్నదైతే అంత బాగుండదండి, ఇంట్లో వేసుకున్నదే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ అసలు తెచ్చుకోవద్దు. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించిన తర్వాత బాగా ఇట్లా కూరగాయల ముక్కలు వేసి కొంచెం లైట్గా సాల్ట్ చల్లుకుంటే తొందరగా ఉడుకుతాయి. చూడ్డానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇట్లా సిమ్లో పెట్టి చిన్న మంట మీద అవి బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా మగ్గుతుంది. తర్వాత దీంట్లో ఇందాక చేసి పెట్టుకున్న టమాటో, పల్లీలు పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది మూత పెట్టేసుకుంటే ఇది ఉడుకుతుంది అనమాట. టమాటో బాగా వేగాలి. ఇది వేగాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాము. సో ఇదైతే కొంచెం కొంచెంగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం మనం. ఇది వేగిపోయిందనమాట బాగా. ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం మీరు తినేంత వేసుకోవాలి కారము, టేస్ట్కి తగ్గట్టు. అండ్ దీనికి సరిపడా ఉప్పు మనం స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. కారం వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. అయితే ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది, గ్రేవీ కర్రీ. ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం కదా, చూడండి ఉడికిపోయింది. వాటర్ పోసి మూత పెట్టుకుంటే కథం ఇలా కర్రీ మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే కర్రీ ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, దింపేసుకుంటున్నాను. ఇంకా ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలకైనా చాలా బాగుంటుంది, ఎందుకంటే గ్రేవీ చాలా మంచిగా వచ్చింది కదా. పచ్చి కొబ్బరి కూడా వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడ్డానికి అయితే చికెన్ లాగా అనిపిస్తుంది నాకు. మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.